ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఉదయం 10:40 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖ పోర్టు స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. తర్వాత సీతమ్మధార ఉడా కాంప్లెక్స్ లో 9 ఐటీ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం ఆంధ్ర యూనివర్సిటీలోని కాన్వకేషన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ స్కైప్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూములు ప్రారంభిస్తారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణంలో మధ్యాహ్న భోజనం పూర్తి చేస్తారు. దాని తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో సబ్బవరం మండలం వంగలి గ్రామంలో పెట్రో యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే తెలుగు వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి వైజాగ్లో ముందు ఉన్న మొత్తం టోటల్ స్కూల్స్ కూడా డిజిటలైజేషన్ చేయడం రేపు కంప్లీట్ చేస్తున్నాం. అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇనాగరేషను, అలాగే పిల్లలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో మామూలుగా టీచింగ్ చేసేదానికంటే కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది చాలా ఉపయోగం అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సాయంత్రం ఆర్లోవాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జాతికి అంకితం చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియానికి చేరుకుంటారు. అక్కడ స్వచ్ఛ భారత్ పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను తిలకిస్తారు. 7:15 విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరిగి వస్తారు. ఒక్కరోజు పర్యటనలో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో అధికారులు, టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.